ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే 3 కోట్ల వరకు కూడా మనము యాక్టివ్ లిస్ట్ అవుట్ అంటే కొన్ని మేము ఒక లిస్ట్ లాగా తయారు చేసుకున్నాం. మన నిజామాబాద్కు ఉన్న పొటెన్షియాలిటీని బట్టి మీ నుండి తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చింది. ఆ 2 కలిపితే 30 లక్షలు కదా. ఇంకొక 18 లక్షలు ఏంటంటే మేనేజ్మెంట్ కాస్ట్ అంటే ఈ ఎఫ్పిఓ పనులు చేయడానికి ఒకరో ఇద్దరో సిబ్బంది, ఇద్దరే అన్నారు, ఒక అకౌంటెంట్ ఒక సెక్రటరీ. ప్రస్తుతం ఉన్న సెక్రటరీనే ఆ ఎఫ్పిఓ పనులు కూడా చేయడానికి మనము పెట్టుకుంటున్నాం. ఆయనకి ఏమి ఇవ్వలే, అదనంగా ఇప్పటి వరకు అయితే ఏమి ఇవ్వలే. వచ్చిన 3 లక్షలు వచ్చిన దాన్ని అట్లనే ఖాతాలో పెట్టి అలాగే ఉంచి. ఇకపోతే ఏంటంటే మేనేజ్మెంట్ కాస్ట్ అంటారు, అది 18 లక్షలు. మీరు కంప్యూటర్ కొనుక్కుంటారా, ఇంకొక క్యాషియర్ని పెట్టుకుంటారా, కొన్ని రోజులు పోతే ఒక సెపరేట్గా కార్యదర్శిని, ఒక క్యాషియర్ను, అకౌంటెంట్ కమ్ క్యాషియర్ను, ఇంకా ఏమైనా కంప్యూటర్ ఆపరేటర్ని పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది 3 సంవత్సరాల ప్రణాళిక. ఈ 18 లక్షల ఎన్ని సంవత్సరానికి 6 లక్షలు ఇంటూ 3 సంవత్సరాలు అయితే 18 లక్షలు వినియోగించు. ఆ తర్వాత కూడా ఇది ఈ స్కీమ్ యొక్క పీరియడ్ అనేది 3 సంవత్సరాలు అని చెప్తున్నాను. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం దీన్ని మన సహకార రంగాన్ని ఇంకా బలోపేతం చేయాలన్న ఉద్దేశంలో ఉంది. 3 కోట్ల రూపాయల వరకు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే నాకు లోపాయిక కాగితం పూర్వకంగా మనకు చెప్పట్లేదు, ఈ 33 లక్షలు మాత్రమే అని అంటున్నారు. కానీ నాకు లోపాయికారిగా తెలిసింది ఏంటంటే మ్యాక్సిమం 3 కోట్ల వరకు కూడా ఈ స్కీము మీరు చేస్తా పోతుంటే దీని రిజల్ట్ ఎట్లా ఉన్నది అనే దాన్ని చూస్తా పోతుంటే మీకు తదుపరి కూడా నెక్స్ట్ ఫేజ్ లో కూడా ఇంకైనా కాడికెళ్ళి స్టార్ట్ అయితే దానికి ఆ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న ఏ యాక్టివిటీస్ లో ఏదైనా చేసుకోవచ్చు. బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ అనే ప్లాన్